నమస్తే. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పైన ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందిస్తున్నారు. కొందరు మోదీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఉగ్రవాదులకు మోదీ సర్కార్ తగిన గుణపాఠం చెప్పింది అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తుంటే పాక్ వాగ్దానాలను అంత ఈజీగా మోదీ ప్రభుత్వం ఎలా నమ్మింది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కొందరు మాత్రం ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ప్రస్తుత ప్రధాని మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దేశంలో 1971లో జరిగిన యుద్ధంపై ఇప్పుడు చాలా మంది హాట్ టాపిక్గా మాట్లాడుకుంటున్నారు. 1971లో భారత్ ఓ గొప్ప విజయం అందుకుందని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 54 ఏళ్ల క్రితం 1971 మార్చిలో తూర్పు పాకిస్తాన్ అంటే ఈనాటి బంగ్లాదేశ్పై పాక్ అధ్యక్షులు ఆపరేషన్ సర్చ్ లైట్ అనే పేరుతో దారుణ మారణకాండ సాగిస్తున్నప్పుడు బంగ్లాదేశ్కు అండగా భరోసాగా భారత్ నిలిచింది. అయితే పాక్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవడం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేక ఆ దేశ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అయితే పాకిస్తాన్కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ తీవ్ర స్థాయిలో భారత్పై ఒత్తిడిని తేవడం మొదలుపెట్టారు. అయితే ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఐరన్ లేడీ ఇందిరాగాంధీ ఎక్కడా తలగ్గలేదు. 1971 నవంబర్లో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒకసారి వైట్ హౌస్లో నిక్సన్తో భేటీ కూడా అయ్యారు. భారతదేశం పాకిస్తాన్ విషయాల్లో జోక్యం చేసుకుంటే అమెరికా చేతులు ముడుచుకొని కూర్చోదు, భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది అంటూ నిక్సన్ ఆధిపత్య ధోరణిలో మాట్లాడారట. అయితే ఇందిరాగాంధీ వెంటనే ఆయనకు ధీటుగా సమాధానం చెప్పారు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తోంది తప్పితే యజమానిగా కాదు. భారత్ భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉంది. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో భారత్కు అన్నీ తెలుసంటూ నిక్సన్కి తెగేసి చెప్పి అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేశారు. దీంతో పాక్కు సాయంగా అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపించింది. అయితే వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసలు ఎవరి వల్ల కాదని, ప్రపంచంలో ఏ దేశము కూడా భారత్కు సాయం చేయడానికి వీల్లేదని సంకేతాన్ని పరోక్షంగా పంపింది అమెరికా. అయినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత్ విజయాన్ని మాత్రం అమెరికా ఆపలేకపోయింది. 1971 వార్ సమయంలో అయితే భారత్కు మద్దతు ఇచ్చిన ప్రధాన దేశం రష్యా. రష్యాతో 1971లో భారత్ శాంతి స్నేహ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్కు రష్యా సపోర్టుగా నిలిచింది. సైనికంగా భారత్కు ఆయుధాలు కానీ, యుద్ధ విమానాలు కానీ, నౌకా దళాలను కానీ సరఫరా చేసింది. ఇక దౌత్యపరంగా ఐక్యరాజ్య సమితిలో కూడా అమెరికా, చైనాలు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు రష్యా వీటో అనే అధికారాన్ని ఉపయోగించి భారత్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొచ్చింది. రష్యా నౌకాదళం సముద్ర తీరంలో తన ఉనికిని చూపించి కూడా అమెరికా జోక్యాన్ని నిరోధించింది, నిలువరించింది. యుద్ధంలో భారత్ విజయం సాధించడానికి రష్యా సహకారం ఎంతో ఉందనే చెప్పాలి. సరిగ్గా 1971 డిసెంబర్ 3న భారత సైన్యాలు బంగ్లాదేశ్ వైపు దూసుకెళ్లాయి. మరోవైపు పాకిస్తాన్ గుండెకాయగా చెప్పే లాహోర్ వైపు కూడా భారత సైన్యాలు దూసుకెళ్లాయి. కేవలం 13 రోజుల్లోనే ప్రపంచంలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భారత సైన్యాలు 1971కి పాకిస్తాన్ ఓడించేశాయి. దాదాపుగా 93,000 మంది పాకిస్తాన్ సైనికులను భారత్ బందీలుగా పట్టుకుంది. ఇక ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒక దేశానికి చెందిన సైన్యం లొంగిపోవడం తొలి సంఘటనగా చెప్పారు అప్పట్లో. పాకిస్తాన్ సైన్యం పూర్తిగా చేతులెత్తేసింది. ఇక అమెరికా అధ్యక్షుడు చేసిన ఒకే ఒక అవమానం కారణంగా ఇందిరాగాంధీ పాకిస్తాన్కు తన ఉగ్ర రూపాన్ని చూపించారని ఇప్పటికే ఆమె అభిమానులు చాలామంది చెప్తూ ఉంటారు. 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఓ ఫోటోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారిపోయాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందిరాగాంధీ సాధించిన మరో ఘనతని కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో సాధించిన ఓ ఘనత కాంగ్రెస్ అయితే ప్రజలకు గుర్తు చేస్తోంది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ IMF నుంచి $5.8 బిలియన్ రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఇక 1984 ఫిబ్రవరిలో ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా భారత్ IMF కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిందని, అనంతరం IMF దేశానికి ఆమోదించిన రుణంలో $1.3 బిలియన్ తీసుకోవడం లేదని ప్రణబ్ ముఖర్జీతో ఇందిరా ప్రకటన చేయించిందని కూడా కాంగ్రెస్ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.
అయితే వీటన్నిటినీ బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వారు మాత్రం ఇదే విషయాన్ని ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పార్టీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా, జరిగిన విషయం మాత్రం వాస్తవం అంటూ ఆనాటి ఐరన్ లేడీ ఇందిరాగాంధీ చేసిన సాహసాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలంతా. అయితే యుద్ధం అంటే మాటలు కాదు, కొన్ని ప్రాణాల త్యాగం, కొన్ని కుటుంబాలు నరకయాతన. ఇవన్నీ ఆలోచించే ప్రధాని ఏ విషయంలోనూ తగ్గకుండా కేవలం యుద్ధం చేయకుండా పోరాటంతోనే పీఓకేని సాధించే పనిలో పడ్డారని కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమాలో చూసినట్టు గ్రాఫిక్స్తో చేసే యుద్ధాలు కాదు, నిజ జీవితంలో జరిగేవి. యుద్ధ బీభత్సం ఎలా ఉంటుందో కేవలం అక్కడ ఉన్న సైన్యానికి, అక్కడ ఉన్న ప్రజలకి మాత్రమే తెలుసు. బయటకు ఉండేవారు చెప్పేవి చాలా చెప్తారు, కానీ కొంతమంది ప్రాణాలు కోల్పోయి సంతకం ఇది. అందుకని ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేయాలంటూ నరేంద్ర మోదీ భావిస్తున్నారని కేంద్రం చెప్తోంది. మరి మీరేమంటారు? ఈ యుద్ధం ఆగిపోవడం పైన, కాల్పుల విరమణ ఒప్పందం పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.